హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు సంధ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే నా శారీస్ కలెక్షన్ అనేది మీతో చూపిద్దామని వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. మరి చూద్దామా? ఫంక్షన్స్కి వెళ్ళి రావడము, శారీస్ అయితే అసలు చదవడం కూడా అవ్వట్లేదు, గజిబిజిగా అయితే ఉండిపోయాయి. చూసి నవ్వుకోకండి. మరి చూద్దామా మరి నా శారీస్ అనేవి? చూడండి ఫ్రెండ్స్, శారీస్ అన్నీ కూడా చాలా గజిబిజిగా అయితే పెట్టేసిన, అస్సలు చదవడం అయితే అవ్వట్లేదు. అలాగే వీడియో కూడా షూట్ చేద్దామని అనుకొని ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను. చూడండి మరి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను అన్ని వర్క్ శారీస్ అయితే చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా నా మ్యారేజ్ ముందుకు తీసుకున్న శారీస్ అండి. ఈ శారీ హాఫ్ శారీ లాగా అయితే ఉంటుంది. ఆరెంజ్ కలర్ అండ్ క్రీమ్ కలర్లో వచ్చి హాఫ్ శారీ లాగా అయితే ఉంటుంది ఈ శారీ. అండ్ సేమ్ ఈ శారీ కూడా నేను మ్యారేజ్ తర్వాత అయితే తీసుకున్నాను. సేమ్ ఇది కూడా క్రీమ్కి పింక్ కలర్ హాఫ్ శారీ లాగా అయితే ఉంటుంది. అప్పుడు వర్క్ శారీస్ అన్నీ ఇప్పుడు కట్టాలంటే అస్సలు కట్టబుట్టవ్వట్లేదండి. అండ్ ఈ శారీ వచ్చేసి మా మ్యారేజ్లో 5 శారీస్ అని తీసుకుంటారు కదా, అప్పుడు నేనైతే ఈ శారీ ఒకటి కూడా దాంట్లో తీసుకున్నాను. పింక్ కలర్ శారీ, దీనికైతే ఇట్లా లేస్ బార్డర్ అయితే వచ్చింది. అండ్ ఇంకొక శారీ వచ్చేసి ఇది నాకు మ్యారేజ్లో మా రిలేటివ్స్ అయితే గిఫ్ట్ అయ్యి పెట్టారు. పెళ్లి కూతురు చేస్తారు కదా, అప్పుడైతే ఈ శారీ పెట్టారండి. అండ్ ఈ శారీ కూడా ఆరెంజ్ కలర్. నా దగ్గర అన్నీ ఆరెంజ్, పింక్, ఎల్లో ఈ కలర్సే ఎక్కువ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా నా వర్క్ శారీసే. అన్నీ చూపించాలంటే టైం అయితే సరిపోదు కదా అండి, ఒక్కొక్కటిగా చూపించాలంటే టైం అస్సలు సరిపోదు. ఇవన్నీ శారీస్ అన్నీ చాలా ఓల్డ్ మోడల్ అయిపోయినాయి, కానీ ఇప్పుడైతే అస్సలు కట్టుకోబుద్ధి అయితే అవ్వట్లేదు. అయితే అవన్నీ పక్కన పెట్టేశాను. ఇప్పుడు అల్మార్ చదువుతుంటే ఇవన్నీ తీసి పక్కన పెట్టేద్దామని తీశాను. నా పట్టు శారీస్ అయితే చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా నా పట్టు శారీస్ కలెక్షన్. నా పట్టు శారీస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా అయితే మీకు చూపిస్తాను. చూడండి, ఈ శారీస్ అన్నీ కూడా నా పట్టు శారీస్. అండ్ ఇప్పుడు వచ్చేసి నా పెళ్లి పట్టు చీరలు అయితే చూపిస్తానండి. చూడండి, ఫస్ట్ వచ్చేసి నా మ్యారేజ్లో నేను కట్టుకున్న శారీ అండి, ఎల్లో కలర్కి పింక్ కలర్ బార్డర్ వచ్చేసి. ఈ శారీ అయితే నా పెళ్ళిలో కట్టుకున్నాను అండి. మీకు ఫొటోస్ అన్నీ కూడా లాస్ట్లో షేర్ చేస్తాను, వీడియో లాస్ట్లో చూడండి. అండ్ దీనికైతే వర్క్ బ్లౌజ్ అయితే శారీ తీసుకున్నప్పుడు శారీతో పాటే వచ్చేసింది, మేమైతే సపరేట్గా అయితే వేయించలేదు. ఇదైతే వచ్చిందండి. నేనైతే అప్పుడు హాఫ్ హ్యాండ్సే పెట్టించుకున్నాను 7 years బ్యాక్. ఇప్పుడైతే అందరూ ఫుల్ హ్యాండ్ ట్రెండ్ అయిపోయింది కదా, నాకు అప్పట్లో తెలియలేదు కాబట్టి హాఫ్ హ్యాండ్స్ అయితే పెట్టించుకున్నాను. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి పెద్ద పట్టు చీర అంటారు కదా అండి, నేను ఈ శారీ వచ్చేసి పూజ రోజైతే కట్టుకున్నాను. చూడండి, పెద్ద పట్టు చీర అంటున్నానండి. దీనికైతే పింక్ కలర్లో పెద్ద బార్డర్తో అయితే ఈ శారీ వచ్చిందండి. గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ శారీ ఇదైతే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ శారీ పెళ్ళిలో పట్టు చీర అయితే నాకు చాలా ఇష్టమైన కలర్, బ్లూ కలర్, గోల్డ్ కలర్ అయితే బార్డర్ అయితే వచ్చింది దీనికి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది శారీ కలర్ అయితే, నాకు చాలా ఇష్టమైన కలర్ ఇదైతే, చాలా బాగుంటుంది శారీ కూడా. అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ నేను తర్వాత నా మ్యారేజ్ తర్వాత తీసుకున్న శారీస్ అయితే చూపిస్తాను, పట్టు శారీస్. చూద్దామా మరి? చూడండి, ఇప్పుడైతే వేరే పట్టు శారీస్ అయితే చూపిస్తాను మరి. చూడండి, ఇది ఒక పట్టు శారీ అండి, చాలా బాగుంటుంది ఈ శారీ అయితే. చూడండి ఫ్రెండ్స్, శారీ అనేది రెడ్ బార్డర్తో లైట్ బ్లూ కలర్లో అయితే శారీ ఉందండి, చాలా బాగుంటుంది శారీ. దీనికైతే నేను వర్క్ బ్లౌజ్ అయితే వేయించుకున్నాను అండి. చూడండి, వర్క్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అయితే వేయించుకున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, అండ్ ఇప్పుడు వచ్చేసి నార్మల్ పట్టు శారీస్ అండి, టిష్యూ పట్టు లాంటివి. అండ్ ఈ శారీ వచ్చేసి నేను 1500లో అయితే తీసుకున్నాను. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది, గ్రీన్ కలర్కి రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది, చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్లో అయితే తీసుకున్నాను. ఈ శారీ అయితే నేను రీసెంట్గానే తీసుకున్నాను ఈ శారీ. చూడండి ఫ్రెండ్స్, దీనికి నేను బ్లౌజ్ అయితే సపరేట్గా వేరే వర్క్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను, చార్మినార్లో అయితే తీసుకున్నాను ఈ వర్క్ బ్లౌజు. చూడండి ఫ్రెండ్స్, ఈ వర్క్ బ్లౌజ్ అయితే ఈ శారీకి తీసుకున్నాను నేను.
అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా నార్మల్ శారీయే, కానీ పట్టు టైప్ లాగా ఉంటుంది ఇది. చూడండి ఫ్రెండ్స్, ఎక్కువ నా శారీస్ అన్నీ గ్రీన్ కానీ ఆరెంజ్, ఎల్లో ఈ కలర్లోనే ఎక్కువ ఉంటాయి. నాకు ఆ కలర్స్ అంటే చాలా ఇష్టము. అండ్ దీనికి గ్రీన్ కలర్లో బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చింది. ఇప్పుడైతే కొన్ని ఓల్డ్ శారీస్ అయితే చూపిస్తాను. ఓల్డ్ పట్టు చీరలు ఇవి. నేను నా ఎంగేజ్మెంట్ అప్పుడు మా అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చిన శారీ ఇది. అండ్ ఈ శారీ అయితే నేను నా మ్యారేజ్కి ముందు తీసుకున్న శారీ. ఇవన్నీ మీకు లాస్ట్లో ఫొటోస్ అయితే పెడతానండి. అండ్ ఈ శారీ వచ్చేసరికి ఓల్డ్ మోడల్ పట్టు చీరనే, కాకపోతే నా మ్యారేజ్ అవ్వక ముందుకైతే తీసుకున్న ఈ శారీ. అండ్ ఇంకొక పట్టు చీర అయితే మా అమ్మ చీర అండి ఇది. చూడండి మా అమ్మ చీర బాగుంది కదా. అండ్ ఇప్పుడు వచ్చేసరికి నేను డైలీ చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ, బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కట్టుకునే శారీస్ అయితే చూపిస్తాను, చూసేయండి మరి. చూడండి ఫ్రెండ్స్, నేను చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అయితే ఇలాంటి శారీస్ అయితే యూజ్ చేస్తాను. బాగుంటాయి శారీస్ కట్టుకోవడానికి అయితే. చాలా చిన్న ఫంక్షన్స్కి అయితే మనం ఇలాంటి శారీస్ అయితే యూజ్ చేయొచ్చు. ఇదైతే ఎల్లో కలర్కి పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఈ శారీ అండి. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం ఈ శారీ కూడా. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి కాటన్ శారీ అండి, హ్యాండ్లూమ్ శారీ ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ శారీస్ అయితే నేను చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ శారీ అండి. ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. వీటి ఫొటోస్ అన్నీ కూడా నేను లాస్ట్లో మీకు వీడియో ఎండింగ్లో అయితే పెడతాను. ఈ శారీకి అయితే రెడ్ కలర్ బ్లౌజ్ అండి, రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది, వర్క్ బ్లౌజు. శారీ అయితే చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ ఇప్పుడు నేనైతే రీసెంట్గా తీసుకున్న శారీస్ అయితే చూపిస్తా అండి. ఈ శారీ వచ్చేసి మెజంతా పింక్ కలర్ శారీ అండి. ఇదైతే నేను రీసెంట్గా తీసుకున్న ఈ శారీ పిక్ అయితే నేను పెడతాను, నేను కట్టుకున్న పిక్ అయితే. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇంకా ఇప్పటివరకు యూజ్ చేయని శారీస్ అండి. ఇదైతే ఎల్లో కలర్ రెడ్ కలర్లో అయితే మీటర్స్లా తీసుకున్నాను నేను. ఈ శారీ అయితే చాలా బాగుంటుంది, ఇంకా యూజ్ అయితే చేయలేదు. అండ్ ఈ శారీ వచ్చేసి క్రష్ శారీ అండి. ఇప్పుడు చూపించే శారీస్ అన్నీ కూడా నేను ఇంకా అయితే యూజ్ చేయలేదు, కొత్త శారీస్. ఇప్పుడు ఎండాకాలంలో అయితే ఫంక్షన్స్ అయితే చాలా ఉంటాయి కదా. ఈ శారీ వచ్చేసరికి కోటా శారీ అండి. అండ్ ఈ శారీ కూడా చాలా బాగుంది, బ్లాక్ కలర్. నేను ఇప్పటివరకు అయితే బ్లాక్ కలర్ యూజ్ చేయలేదండి, ఇప్పుడు ట్రై చేద్దామని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఇలాంటి బ్రాసో శారీస్ అయితే డైలీ వేర్ కట్టుకోవడానికి అయితే యూజ్ చేస్తానండి, నాకు చాలా ఇష్టం. చూడండి ఫ్రెండ్స్, బ్రాసో శారీస్ అంటే నాకు చాలా ఇష్టము. ఈ బ్రాసో శారీస్ కట్టుకుంటే మంచి లుక్ అనేది ఉంటుంది, చూడడానికి సింపుల్గా ఉన్న చాలా బాగుంటాయి శారీస్ అన్నీ కూడా. చూడండి రెడ్ కలర్ శారీ ఇదైతే. ఇది వచ్చేసి ఎల్లో కలర్ శారీకి రెడ్ కలర్ బార్డర్ వచ్చిందండి. ఇది కూడా కొంచెం బ్రాసో లాగే ఉంటుంది. ఈ శారీస్ అన్నీ కూడా నేను ఇప్పటివరకు ఇంకా యూజ్ అయితే చేయలేదు. శారీస్ అన్నీ కూడా రీసెంట్గా తీసుకున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. వీడియో ఎండింగ్లో అయితే నేను కట్టుకున్న శారీ పిక్స్ అన్నీ కూడా పెడతాను. నా శారీ కలెక్షన్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ.